ఏదైతే ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం, డీప్ స్టేట్కి సంబంధించిన వాళ్ళే ఈ రెజీమ్ చేంజ్ అంటే ప్రభుత్వాల మార్పు కుట్రలకి పాల్పడుతున్నటువంటి వాళ్ళు అన్నటువంటిది. అందులో నెంబర్ 1 వచ్చేటప్పటికి డీప్ స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు మొన్న నేపాల్ చూసాం, అంతకుముందు బంగ్లాదేశ్ చూసాం, అంతకుముందు వచ్చేటప్పటికి శ్రీలంక చూసాం. అక్కడ ఈ డీప్ స్టేట్ టీం వాళ్ళు అది అబ్బాయి అంటే ఇక్కడ ప్రధానమంత్రులుగాను అధ్యక్షులుగాను మగవాళ్ళు ఉంటే హనీ ట్రాప్లు వేస్తున్నారు, ఆడవాళ్ళు ఉంటే గనక రివర్స్ గేమ్ నడిపిస్తున్నారు. దానికి సాక్ష్యం షేక్ హసీనా ఇష్యూ. ఈ రెజ్యూమ్ చేంజర్స్ కిందన ఈ డీప్ స్టేట్ బ్యాచ్లో కొన్ని పేర్లు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో నేపాల్ మీదకి వచ్చేటప్పటికి ఓలీ శర్మను బొట్లో వేసుకున్నటువంటి చైనా సంబంధించినటువంటి హనీ ట్రాప్ బ్యాచ్ ఇంతకుముందు అయితే, ఇప్పుడు నడిచింది దానికి డిఫరెంట్ డీప్ స్టేట్ బ్యాచ్కి సంబంధించి. అయితే డొనాల్డ్ లూ అనేటటువంటి ఈ డీప్ స్టేట్ బ్యాచ్ని రాహుల్ గాంధీ తాజాగా కలవడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. దానికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అవ్వడం వల్ల శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తానుల ప్రభుత్వాల మార్పు వెనకాల ఇతనున్నాడు, ఈ డొనాల్డ్ లూ అనేటటువంటి వ్యక్తి. అతన్ని తాజాగా ఏదైతే రాహుల్ గాంధీ కలవటం, ఆ సంబంధించినటువంటి విజువల్స్ ఇవన్నీ రావడం, ఇదే రాహుల్ గాంధీ ఇప్పుడు ఓట్ చోర్ పేరుతో చేస్తున్నటువంటి యాక్టివిటీ. ఇదంతా చూస్తే కనుక డీప్ స్టేట్ ఫార్ములాలో భాగంగా అంటే ఇక్కడ కూడా రెజీమ్ చేంజ్ కదా, అదే చెప్తున్నారు కదా 6 నెలల్లో ప్రభుత్వాన్ని మార్చేస్తాం, బీహార్లో ఎన్నికలు అయిపోయాక బీజేపీ ప్రభుత్వం కూలిపోతుందంటూ మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళ స్టేట్మెంట్స్ ఇవి చూస్తుంటే సంథింగ్ తేడా కనబడుతుంది.